జ్ఞాత్యతమానస్తు యోగీశం శుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై ఈ జన్మలోనే సిద్ధి పొందుతారు. ఎన్నో పూర్వజన్మల్లో ఆర్జించిన అభ్యాసం ఆధ్యాత్మిక పురోగతి కొరకు చక్కటి వీచే గాలిలా సహకరిస్తుంది. పూర్వజన్మ నుండి కొనసాగిస్తూ ఈ జన్మ యోగులు ఈ వీచే గాలిలో తమ పరిశ్రమ రూపంలోనే తెరచాపని ఎగరేస్తారు. శ్రీకృష్ణుడు ప్రయత్నాద్ యథామనుస్తు అన్న పదాలను వాడుతున్నాడు. అంటే ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం అన్న పదం వారి ప్రస్తుత పరిశ్రమ ఇంతకు క్రితం వారి ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మ పరిశ్రమ కంటే తీవ్రంగా ఉంటుంది అని సూచిస్తుంది. ఈ విధంగా వారు పూర్వజన్మల నుండి వచ్చిన ఒరవడి సహాయంగా తీసుకుంటూ ఈ అనుకూల పవనాలతో లక్ష్యం వైపుగా తీసుకువెళ్ళబడతారు. చూసేవారికి మొత్తం ప్రయాణాన్ని మీరు ఈ జన్మలోనే పూర్తి చేసినట్టు ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు అంటున్నాడు, అనేక జన్మ సంసిద్ధత యోగములో పరిపూర్ణత సిద్ధి అనేది అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము అని. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.